రాక అల్లు అర్జున్ కేక్ పుష్ప తగ్గేదలే. ఎలా ప్రతిపక్షం ఉంటుందో ఇట్లా హీరోలు కూడా ప్రతిపక్షం లాగానే పడనోళ్ళు అంటా ఉంటారు. అయినా మన పక్షపాతం అవసరం లేదు. ఎవరైతే ఇలా ట్రోల్ చేస్తున్నారో వాళ్ళకి తెలియదు అనమాట. దే డోంట్ నో వాట్ ఈస్ సినిమా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అభిమానిగా నువ్వు నిలిచావంటే నీ అభిమానిగా మేము కూడా నిలబడతాం. హాయ్ మేడం. హాయ్. నా కాలు నా ఇష్టం అన్న అల్లు అర్జున్ గారు ఇప్పుడు మళ్ళీ ఒక చెయ్యి లుక్ ఇచ్చారు. దాని గురించి ఏమంటారు? నిజంగా అసలు ఆ చూస్తుంటే పోస్టర్ లో ఏమున్నది అల్లు అర్జున్. నిజంగా ఇంత మంది హీరోలు ఎంత తీసినా రాని కిక్కు అల్లు అర్జున్ తో చాలా అన్న ఒకసారి గ్యాప్ వచ్చిందంటే దీని అమ్మ నెక్స్ట్ హిట్ తోనే కొట్టాది ఆ సినిమా మాత్రం. చెప్తున్నాగా అల్లు అర్జున్ బర్త్డేకి ఆ పోస్టర్లు అనేది రిలీజ్ చేయడం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది. కంపల్సరీ సినిమా అనేది రిలీజ్ అయిన తర్వాత ఈ రోజు పుట్టినరోజుకి థియేటర్లు మొత్తం దత్తరిల్లిపోయినాయి. అసలు శ్రీరాములు థియేటర్ ఒక్కొక్క టికెట్ 800, 700 తీసుకుని మరి సినిమా చూసాం. ఈ రోజు అంత అభిమానంగా అంత ఉన్నది కాబట్టి ఆయన ఏదైనా సరే ఒక సినిమా లేట్ చేస్తున్నాడంటే కంపల్సరీ హిట్ కొట్టేస్తాడు. అలాంటి సినిమాలు తీసి మళ్ళీ ఎన్నెన్నో అవార్డులు తీసుకోవాలని చెప్పి ఆయన అభిమానంగా చెప్తున్నా. అల్లు అర్జున్ అన్న నువ్వు తీసిన ఈ రోజు పోస్టర్ దేశం మొత్తం దడలాడిపోతుంది. కంపల్సరీ నువ్వు కష్టపడిన తగ్గట్టు ఫలితం వస్తుంది. పుష్ప 2 కాదు, ఇది పుష్ప 3 కనిపించేలా నువ్వు సినిమాలు తీయాలి. ఇంకా మీ అభిమానులుగా మేము ఆదరిస్తూనే ఉంటాం. జై అల్లు అర్జున్. అందులో ఒకటి జగన్మోహన్ రెడ్డి కూడా నీకు విష్ చేశారంటే నిజంగా ఆర్ట్ఫుల్ ఒక అభిమాని. ఎందుకంటే అంత మంది కూడా అల్లు అర్జున్ విష్ చేసిన అంటే మామూలు విషయంగా జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అభిమానిగా నువ్వు నిలిచావంటే నీ అభిమానిగా మేము కూడా నిలబడతాం. రాజకీయ నాయకులు పరంగా దక్షిణ భారతదేశం పరంగా చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ ఉత్తర భారతదేశం వాళ్ళందరూ సెటైర్లు వేస్తున్నారు. నిన్న ఇవాళ అల్లు అర్జున్ గారు ఆ డైలాగ్ కూడా వేరే కామెంట్లు చేశారు. దాని గురించి ఏమంటారు? మనుషులన్నాక ఏదో మాట్లాడుతూనే ఉంటారు, కామెంట్ చేస్తూ అన్ని మనం పట్టించుకుంటామేందన్న. సినిమా కొట్టిన తర్వాత అల్లు అర్జున్ ఎవరైతే నెగిటివ్ చేసి ఎవరైతే ట్రోలింగ్ చేశారో వాళ్ళే కొడతారు. ఈ రోజు పడినోడు రేపొద్దున లెగడా. అది ఒక సినిమాతో ఏదైనా పోయినా ఒక సినిమా హిట్ కాకపోయినా ఇంక ప్రతిదీ అట్లా లైఫ్ అక్కడితో అయిపోతుందా? అదే కాబట్టి వస్తాడు, కొడతాడు, చూపిస్తాడు. జై అల్లు అర్జున్. రాక అల్లు అర్జున్ కేక్ పుష్ప ఇది అల్లు అర్జున్ పోస్టర్ వచ్చింది కదా, ఈ రోజు ఆయన బర్త్డే ఉంది కదా. సో ఎట్లా ఉంది ఆ పోస్టర్? ఎట్లా ఉంది బర్త్డే గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటారా? బర్త్డే అయితే ఆల్రెడీ సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి. ఓకే ఫైన్. దాని తర్వాత చూసుకున్నట్లయితే ఏంటంటే అట్లీ గారు, డైరెక్టర్ అట్లీ గారు అనమాట. అయితే పోస్టర్ చూసిన తర్వాత ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్ లో ట్రై చేస్తానని అనిపిస్తుంది అనమాట. ఇదే కాదు, ప్రీవియస్ చూసిన ఏ సినిమా అయినా కానీ అల్లు అర్జున్ గారిది సన్ ఆఫ్ సత్యమూర్తి తీసుకుంటే ఒక ఫాదర్ గురించి, దాని తర్వాత జులై సినిమా చూసుకుంటే ఒక ఫ్యామిలీ ఎథిక్స్, మనీ దానికి సంబంధించి, దేశం తీసుకుంటే ఒక లవ్ ట్రాక్, పుష్ప 1, 2 చూసుకుంటే కొద్దిగా అంటే ఒక కూలీగా ఉన్నాడు ఎలా ఎదుగుతాడు అని చెప్పి ఆయన డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్స్ అయితే చేసుకుంటున్నాడు. అయితే చూసుకున్నట్లయితే పాన్ ఇండియా అయిపోయింది అనమాట. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కాదు, పాన్ ఇండియా లెవెల్ కి అయితే వెళ్ళిపోయింది అనమాట. అలాగే ఇప్పుడు అట్లీ గారి తోటి సినిమా చేస్తున్నారు. ఓకే, మంచి హిట్, సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి సో మీకు ఆ పోస్టర్ చూస్తే ఎట్లా అనిపించింది? అంటే హాలీవుడ్ సినిమాలా ఉందా, డిఫరెంట్ అంటే హాలీవుడ్ కైండ్ ఆఫ్ వేలే తీస్తున్నా భయ్. ఎందుకంటే తెలుగు అంటే మాస్ అంటే తెలుగు స్టోరీస్ అన్ని ఏంటంటే ఒక 1990 స్టోరీస్ ఏవైతే ఉన్నాయో, ఒక రాలుక్కు పెద్ది గానీ చూస్తున్నాం కదా, రంగస్థలం కావచ్చు, బాహుబలి కావచ్చు, ఒక మనకి ఏంటంటే పురాతన కావచ్చు, ఆ 1990s ఆ కైండ్ ఆఫ్ జోనర్ లోటివి మాస్ ఉంటాయి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. బాలీవుడ్, హాలీవుడ్ లో ఏంటంటే కొద్దిగా అప్డేట్ వర్షన్ లో సినిమాలు అయితే తీస్తున్నారు. అలా అని చెప్పి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తక్కువ అని కాదు, మన వాళ్ళకి ఈ సినిమాలు నచ్చుతాయి. ఆ పోస్టర్ చూసుకున్నట్లయితే బాలీవుడ్ ఆ కైండ్ ఆఫ్ రేంజ్ లోనే ఉందన్నమాట. అంటే అలాంటి చెప్పారు కదా వాళ్ళు, గ్రాఫిక్స్ ఈ కైండ్ ఆఫ్ జోనర్ లో తీస్తున్నాము, అవతార్ ఇలా చెప్పారు కదా, అలాగే ఉంటుందని అనుకుంటున్నాం సినిమా. మరి అంటే అది ఐ సినిమాలో ఉన్న లుక్ లా ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఎవరైతే ఇలా ట్రోల్ చేస్తున్నారో వాళ్ళకి తెలియదు అనమాట. దే డోంట్ నో వాట్ ఈస్ సినిమా. సినిమా గురించి తెలియని వాళ్ళు ఇలా నెగిటివ్ ట్రోల్ చేయడం అనేది మనం తీసుకోవడం కూడా వేస్ట్ అని చెప్పి చెప్తాను అనమాట. సినిమా ప్రేమికులు అయితే అలా అనరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పోస్టర్ చూసిన తర్వాత ఆ సినిమాని డిసైడ్ చేయడానికి మనం ఎవరు అసలు విల్ డిస్కస్. అల్లు అర్జున్ రాకనే బాగుంది. ఓకే, ఎందుకు అట్లా? అంటే స్పిరిట్ కూడా ఉంది, అది మాస్ లుక్. మరి రాజమౌళి గారి సినిమా కూడా ఉంది. ఆయన అనుకుంటది ఆ డైరెక్టర్ బట్టి, ఆ కథను బట్టి మహేష్ బాబు అది అనడానికి లేదు. ఎవరు హీరోకి ఎవరు టాలెంట్ బట్టి ఉంటది, డైరెక్షన్ బట్టి కూడా ఉంటది. అది హీరో టాలెంట్ ఆయన చూసుకోవాలి, డైరెక్షన్ చేయడంలో ఉంటది. ఆ కథకు తగ్గట్టు యాక్ట్ చేయాలి. అప్పుడే వాళ్ళకు టాలెంట్ అనేది చూపించి అప్పుడు దాని క్రేజ్ అనేది అంచెలంచెలుగా సినిమాకి పెరిగిపోతుంది. సో అంటే అల్లు అర్జున్ గారి సినిమా డైరెక్టర్ అట్లీ గారు కదా, సో ఆయన చాలా ఇయర్స్ నుంచి స్టోరీ మీద వర్క్ చేస్తున్నా అని అన్నారు. కానీ స్టోరీ ఆల్రెడీ బాలీవుడ్ లో వచ్చింది.
ఆల్రెడీ మనకు భేడియా అని చెప్పేసి వరుణ్ గారు తీశారు. సో మళ్ళీ అవసరమా ఇలాంటి స్టోరీ అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు అది సోషల్ మీడియాలో. కావాల్సిన పడనోళ్ళు వాళ్ళు అనేది అంటారులేం కదా, ఎన్ని మామూలుగా ఉండేదే కదా అది. ఇప్పటికైనా రాజకీయంలో ఎలా ప్రతిపక్షం ఉంటుందో ఇట్లా హీరోలు కూడా ప్రతిపక్షం లాగానే పడనోళ్ళు అంటా ఉంటారు. అవన్నీ మనం పట్టుకోవాలని అవసరం లేదు, ఇండస్ట్రీ తట్టపని చేసుకుంటే వెళ్ళిపోతా ఉంటది. అంటే మనం గంగోత్రి గురించి మాట్లాడుకుంటే యాక్టింగ్ రాదు, పనికి రాదు అన్నాడు. అలానే నేషనల్ యూనో అవార్డు తీసుకోవడం జరిగింది. సో ఎలా అనిపిస్తుంది? అదే నగిన సాప్షనే పండుతామని అంటారు కదండి, ఎవరైనా ఎగతాళం చేసిన వాళ్ళే మళ్ళా ఆ నోట్లే అంటే ఇప్పుడు ఇవాళ ఇట్టు కొట్టినారు అని అంటారు. అది ఎవరిది టాలెంట్, ఎవరొక్క సొత్తు కాదు ఇది. ఒక గొప్ప సొత్తే కాదు అసలు, ఎవరి సొత్తు వాళ్ళదే. అది ఎవరు టాలెంట్ వాళ్ళు చూస్తే ఆ హీరోకు తగ్గట్టు ఉంటుంది. సో మరి ఈ రాకా సినిమా పుష్ప రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుంది, చేస్తారు. నమ్మకంతో చెప్పి. నమ్మకం అంటే నమ్మకం అంతే. డైరెక్టర్ ఆ కథను బట్టి ఆ మాస్ లుక్ చూస్తేనే వస్తుంది కదా మరి. అన్న ఇప్పుడు పుష్ప వచ్చినప్పుడు జస్ట్ ఇట్లా తగ్గేదేలే అంటే ఆ నుంచి వైరల్ అయిపోయారు. ఇప్పుడు నిన్న ఏమో ఇట్లా చేతి వేలుతోటి అంటున్నారు కదా, సో ఇది ట్రెండ్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? ఉంటది, కొత్తదనం చూస్తారు ఎవరైనా, ఆడియన్స్ చూసే కొత్తదనమే కదా. అదే అంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి సినిమా ఎప్పుడు రాలేదన్న, ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఇంకా తీయలేదు. ఇప్పుడు కొత్తదనాన్ని కోరుతారండి. ఇప్పుడు ఆడియన్స్ ఏంటంటే కొత్తదనం ఏది చూస్తారు అది చూస్తారు. అప్పుడు పుష్పాలు ఉంది కొత్తదనం చూశారు కాబట్టి హిట్ కొట్టింది. అట్లా ఇది కూడా అంతే కదా అన్న. ఇప్పుడు వరకు వచ్చిన 3 పెద్ద పెద్ద హీరోల పోస్టర్లు లైక్ స్పిరిట్ కావచ్చు, వారణాసి కావచ్చు, అల్లు అర్జున్ గారిది రాకా కావచ్చు, ఈ 3 పోస్టర్స్ లో ఏ ఫస్ట్ లుక్ పోస్టర్ మీకు మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసింది? అన్ని బాగానే ఉన్నాయి, రాక బాగుంది అనిపించింది. సరే అయితే ఇప్పుడు ఎవరు ఉండే క్రేజ్ వాళ్ళకి ఉంటది కాబట్టి మనం అనకూడదు అవన్నీ. ఏ టాలెంట్ వాళ్ళు రేపు థియేటర్ లో తెలిసిపోతారు. ఇవాళ మనం చెప్పడం కాదు, ముందు ఆడియన్స్ ఏం కావాలంటే అది. ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? అవన్నీ మామూలుండి, ఇంట్లోనే పక్కనికి వస్తా ఉంటాం, అందరికి వస్తుంది అది. అది కూడా హీరోకి వస్తుంది. అది మనం ట్రోల్ చేసిన మనం అనుకుంటే ఎవరు టాలెంట్ వాళ్ళకి ఉంటది. ఒక డైరెక్టర్ ని బట్టి ఉంటది, హీరోని బట్టి ఉంటది. ఆడ ఎవరిది ఏమి ఉండదు, ఆ డైరెక్టర్ హీరోని బట్టి. థ్యాంక్ యూ సార్.